నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మన దగ్గర ప్రధాని మోదీని చూసి నేర్చుకునేటోళ్ళు లేరు. ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్ప అందరు నేర్చుకుంటున్నారు. రాహుల్ గాంధీ ఆయన టీం తప్ప మన దేశంలో ఉన్న వాళ్ళందరూ నేర్చుకుంటున్నారు. దాన్ని ప్రపంచమే విశ్వగురువుగా భావించి ఆయన ఏది చెప్పినా ఆచరించడానికి ముందుకు వస్తున్నారు. అయితే అతి కొద్ది రోజుల్లో నార్వేకు వెళ్ళనున్నాడు మన మోదీజీ. వెళ్ళే సందర్భంగా నార్వేలో ఒక దినపత్రిక ఈయన గురించి అద్భుతమైనటువంటి ప్రశంసలతో వాస్తవమైనటువంటి విషయాన్ని వెల్లడించింది. వాస్తవం అవాస్తవం కాదు. ఒక సినిమా చూస్తే దాంట్లో కథ కొద్దిగా ఉన్న అసలు కథ కొంచెం ఉన్న కల్పితం ఉంటుంది. కానీ మోదీజీ జీవిత చరిత్ర మొత్తము వాస్తవము. ఆయన వచ్చిన తర్వాత భారతదేశ పరిస్థితి ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి ఇది ప్రపంచం గమనిస్తున్నది. అంతకుముందు కాంగ్రెస్ చేయగుర్తప్పుడు ఏం చేసిర్రు? 15 సంవత్సరాలు 3 సార్లు 3 టర్ములు అయింది. ఇప్పుడు 12 ఏళ్ళు. ఈ 12 ఏళ్లలో భారతదేశం ఏ స్థాయికి ఎదిగింది అనేది నార్వే దినపత్రిక చెప్పింది. నరేంద్ర మోదీపై నార్వేకు చెందిన ప్రముఖ ఆర్థిక దినపత్రిక డాగెన్స్ నారింగ్స్లీవ్ డిఎన్ ప్రశంసలు వర్షం కురిపించింది. మోదీని ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయకుడని అభివర్ణించింది. పత్రిక నార్డిక్ దేశాల ప్రధానులు ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాలని సూచిస్తూ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ పత్రిక ఏమన్నది? నార్డిక్ దేశాల ప్రధానులు ఈయనను చూసి నేర్చుకోవాలి. మే 18న ప్రధాని మోదీ నార్వే పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ కథనం వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. నార్డిక్ దేశాల ప్రధానులకు కనీసం 30% ప్రజామోదం దక్కడం లేదని, కానీ మోదీకి సుమారు 70% ప్రజామోదం ఉందని కథనం పేర్కొంది. ఏ పెద్ద దేశంలోనూ ఏ నాయకుడికి స్వదేశంలో మోదీ అంతటి జనాదరణ లేదు. ఆయన మళ్ళీ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాడు. ఇది యూరప్ నేతలకు అందని కళ అని వ్యాఖ్యానించింది. చూసిండ్రా ఎంత బాగా? ఇతర దేశాల ప్రధానులతో పోల్చుకుంటూ స్వదేశంలో ఇంట గెలిచి రచ్చ గెలుచు అనే సామెత ఉంది. మోదీజీ భారతదేశంలో 70%, ఇంకా 3 ఏళ్ళు అయితే 90% మద్దతు ఇస్తారు ఆయనకు. నెక్స్ట్ టర్మ్ కూడా మళ్ళా ప్రధాని ఆయన్నే. రాహుల్ గాంధీ కళలన్నీ కలలే, నిద్రలో కలలే తప్ప నిజ జీవితంలో ఆయన ప్రధాని కాడు. ఇది ప్రజలు అనుకుంటున్నది. అట్లా వాస్తవమైనటువంటి విషయాన్ని చెప్పింది. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగిన మోదీ ప్రస్థానం అరుదైనది. ఈ విషయంలో ఆయనను నార్వే మాజీ ప్రధాని ఐనార్ గెర్హార్డ్ సేన్తో పోల్చింది. ఆయన కూడా చాలా అత్యడుగు స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి ఆయన ఎదిగిండు. ఆయనతో పోల్చుతూ మోదీని కూడా అన్నాడు. ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ 7% వృద్ధితో చైనాను మించి దూసుకెళ్తుందని, 2050 నాటికి ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేసింది. ఏమైనా ప్యాకేజ్ ఇచ్చిండు ఆ పత్రికకు నా గురించి మెచ్చుకొని? కాదు, స్వచ్ఛందంగా తన అధికారిక పత్రికలో వెలువడించినటువంటి విషయాలు ఇవి. ఏమంటారు ప్రేక్షకులారా? ఇంట అద్భుతంగా ఉన్నది. ఇంట గెలిచి రచ్చ గెలిచి అని సామెత ప్రకారం భారతదేశంలో గొప్పనైనటువంటి విలువ ఉన్నది ఆయనకు. ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. మోదీజీ ఏ పిలిపించినా కూడా స్పందించేటువంటి తత్వం మన ప్రజలకు ఉంది, నమ్ముతున్నారు. అది యావత్ ప్రపంచంలో కూడా విశ్వగురు స్థానానికి చేరువలో ఉన్నటువంటి మన మోదీజీ గురించి నార్వే పత్రిక ఇంత అద్భుతంగా రాసింది. ఇది ఉన్నది ఉన్నట్టు రాసింది. కల్పితమైనటువంటి రాతలు కావు, ఎవరి ప్యాకేజీలకు లొంగినటువంటి రాతలు కావు. స్వచ్ఛమైన నికార్సైన పదాలు, నికార్సైన వార్తలు. ప్రేక్షకులు ఏమంటారు? ఒక నార్వే పత్రిక ఇంత అద్భుతంగా మోదీజీ గురించి చెప్పినటువంటి విషయం మనం సమర్థిద్దామా, వ్యతిరేకిద్దామా? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.